అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే కుల్ఫీ చేస్తున్నాం. అవునా, నిజమా? మేమైతే కుల్ఫీ చేస్తున్నాం. సమ్మర్లో ఎవరికైనా కూల్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో మేమైతే ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకుంటున్నాము. సో మేము కుల్ఫీ ఎలా చేస్తున్నామో మీతోని షేర్ చేసుకుందాం అనేసి అయితే వ్లాగ్ తీస్తున్నాము. మీరు కూడా బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి మేము కూడా ఈ వ్లాగ్ తీస్తున్నాము. సో ఇంకా మన ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా రావాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కుల్ఫీలోకి మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ కార్న్ ఫ్లోర్, పాలు అండ్ షుగర్ కావాలి. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా. ఇప్పుడు మనం పాలు ఒక బౌల్లో పోసుకొని వాటిని అయితే బాగా మరిగించుకోవాలి. మేమైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము. ఒక బౌల్లో మిల్క్ పోసి అదైతే స్టవ్ పైన పెట్టేసాము. అండ్ షుగర్ని పౌడర్ లాగా చేసుకున్నాము. అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాము. మధ్య మధ్యలో పాలని మనం ఇలా కలుపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని తీసుకొని దానిలో కొన్ని పాలు పోసి దాన్ని అయితే బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు మనమైతే ఐస్ క్రీమ్ని బయటకు తీసుకొని ఎలా వచ్చిందో చూసేద్దాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే మేమైతే ఇంట్లో ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ని తయారు చేసాము. చూసిరు కదా, ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. వావ్ బ్యూటిఫుల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మేము చేసిన ఐస్ క్రీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. కుల్ఫీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి ఇంట్లో కుల్ఫీ తయారు చేసుకోండి, మంచిగా కూల్గా టేస్టీగా ఉంటుంది. బయటికి వెళ్ళి అయితే తెచ్చుకోకండి, ఎందుకంటే దానిలో ఏవేవో కెమికల్స్ కలుపుతారంట. అందుకనే మేము కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా కుల్ఫీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.